కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసి 3 వారాలు అవుతోంది. ఈ బడ్జెట్ మీద చర్చ జరగడానికి ప్రత్యేక సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి దాదాపు 2 నెలలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు, ఇచ్చినటువంటి హామీల అమలు మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గట్టిగా మాట్లాడడం లేదు అనేటటువంటి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అనేక విషయాల మీద, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల మీద, అదేవిధంగా మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో ఎందుకు కొత్తగా ఏర్పడినటువంటి ఏపీ ప్రభుత్వానికి ఇస్తాము అన్నవి కూడా దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఇవ్వడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రశ్నించడం లేదు ఎందుకని అడుగుతూ ఉన్నాం. కనీసం ఒక లేఖ ద్వారా అయినా, లేకపోతే తమ ప్రతినిధుల ద్వారానైనా, లేకపోతే ఆయన స్వయంగా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నారు, ఆ సందర్భంలోనైనా సరే ఎందుకు సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారు, నిలదీయలేకపోతున్నారు, అర్థించలేకపోతున్నారు చంద్రబాబు గారని అడుగుతున్నాం. దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పుట్టెడు కష్టాలు ఉన్నాయనేటువంటిది జగమెరిగిన సత్యం. కానీ ఈ సందర్భంగా గతంలో విభజన చట్టం చేసినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అందరూ కలిసి విభజన చట్టాన్ని ఆమోదించారో, ఆ విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి హామీలు ప్రధానమంత్రి ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయాలు, ఆ రోజున ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెప్పినటువంటి విషయాలు అక్షరాల సాక్షిగా ఉన్నాయి. విభజన చట్టం అంటేనే అదొక డాక్యుమెంట్, ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు జరగాల్సినటువంటి విషయం. అలాంటి విషయాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ లోటు బడ్జెట్ గురించి మీరు మాట్లాడతారు, సెక్రటేరియట్లో హుండీలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు, లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, చెట్లకు కాస్తాయా అని చెప్పి రైతుల్ని బెదిరించి అడుగుతారు, లేకపోతే ఇవాళ ఏపీ ప్రభుత్వం దివాలా తీస్తుందని చెప్పి డబ్బాలు పట్టుకుని విరాళాలు సేకరించేటటువంటి ఒక పరిస్థితిని కళ్ళ ముందు కనిపించేటట్టు చేస్తారు. ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ఆకలి అరుపులు అరుస్తున్నారు. కానీ ప్రధానమంత్రి నోటి నుంచి ఆ రోజు వచ్చినటువంటి చట్టంలో హామీల గురించి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటిది మీరు మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా ఎందుకు ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోతున్నారని చంద్రబాబు గారు ఎందుకు గట్టిగా ప్రశ్నించడం లేదు? ఎందుకంటే ఇవాళ లోటు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏపీ ప్రభుత్వం చాలా లోటు బడ్జెట్లో ఉందనేది వాస్తవం. కానీ ఆ రోజు విభజన చట్టంలో ఏం చెప్పారు ఆ రోజు ప్రధానమంత్రి? ఏదైతే నెక్స్ట్ ఫైనాన్షియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చే లోపు ఉన్నటువంటి ఈ లోటు బడ్జెట్ని కేంద్రమే భరిస్తుంది అని చెప్పి విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. ఇవాళ మీరు ఈ 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ గురించి పదే పదే ముసలి కన్నీరు కారుస్తున్నారే, మీరు చెప్పినటువంటి కేంద్రం ఏదైతే ఉందో, కేంద్రం చెప్పినటువంటి ఈ లోటు బడ్జెట్ హామీ అనేటటువంటిది మేము భరిస్తాము అని చెప్పి కేంద్రం చెప్పినప్పుడు ఆ కేంద్రం ఎందుకు భరించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగడం లేదు? ఆయన ఒక మౌన మునిగా ఎందుకు ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు గారు కేంద్రం మీద నోరెత్తకుండా ఉండడానికి ఏ కారణాలు ఏంటనేదాన్ని మేము చాలా చెప్పగలుగుతున్నాం ఈ రోజున. ఒకటి, మీరు లోటు బడ్జెట్ని పూరించేటటువంటి ప్రయత్నాన్ని చేయడం లేదు. ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రజల మీద యూజర్ ఛార్జీలు వేయాలా, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలా, రకరకాల ఎక్సర్సైజులు మీరు చేస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కండిషన్స్ ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. కానీ కేంద్రం తనది బాధ్యత అని చెప్పినటువంటి విషయాల మీద మీరెందుకు ప్రశ్నించడం లేదు? మరొక విషయం ఉంది. కొత్తగా ఏర్పడేటటువంటి రాష్ట్రం రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో దాని బాధ్యతని కేంద్రం తీసుకుంటుంది అని చెప్పి విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. ఈరోజు కేంద్రంలో ఉన్నది కొత్త ప్రభుత్వం, చంద్రబాబు గారు మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం. మరి వాళ్ళ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఇంత గందరగోళం పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు కలుగుతుందని చెప్పి అడుగుతున్నాం.
రాజధాని నిర్మాణానికి డబ్బాలు పట్టుకుని విరాళాలు అడగాల్సినటువంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున కేంద్రము తమది బాధ్యత అని చెప్పినటువంటి విషయాలనే రాబట్టుకోలేకపోతే ఇక మనం ఈ కొత్త రాష్ట్రానికి ఏం సాధిస్తాము? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉంటున్నారని అడుగుతున్నాం మేము. దబాయించి అడగాల్సినటువంటి విషయాలని ఆ రోజున పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి సాక్షిగా ప్రధానమంత్రి నోటి నుంచి వచ్చినటువంటి మాటలకే దిక్కు లేకపోతే ఇవాళ ఎవరిని అడుగుతారు మీరు? కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఎందుకు మీరు ఇంతగా భయపడుతున్నారు? ఎందుకు ఇంత మెత్తగా ఉంటున్నారు? మీరు మాట్లాడితే అక్కడ చక్రం తిప్పాను, ఇక్కడ చక్రం తిప్పాను, నా అంతటి బ్రాండ్ అంబాసిడర్లే లేరు అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ రోజున కనీసం రాజధాని విషయంలో, లోటు బడ్జెట్ విషయంలో మీరు ఢిల్లీలో కూర్చుని చెప్పినటువంటి మాటనే అమలు చేయలేకపోతే దానికి విశ్వసనీయత ఏంటని మీరు కేంద్రాన్ని ఒక్క లేఖ ద్వారానే ప్రశ్నించారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ కేంద్ర బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో కనీసం ప్రస్తావన లేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని చెప్పడమే కాకుండా పోలవరం నిర్మాణానికి సంబంధించినటువంటి దాన్ని అంతటినీ కూడా ఆ ఖర్చును కేంద్రం భరిస్తుందని చెప్పి మరొక హామీ ఇచ్చారు. కనీసం బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకి ఇంత ఇస్తాము అని చెప్పినటువంటి దిక్కు లేదు. రాజధాని నిర్మాణానికి ఇంత ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి లేదు బడ్జెట్లో. ఏది కూడా ఇది మేము ఆంధ్రప్రదేశ్కు చేస్తున్నాము అని బడ్జెట్లో పేర్కొనక లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు గారు కనీసం ఈ ఎలొకేషన్స్ పరిస్థితి ఏంటి, కేంద్రం నుంచి మాకు వచ్చే నిధులు ఏంటి అని చెప్పి ఒక్కళ్ళనైనా అడగకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా ప్రత్యేక హోదా మీద ఆ రోజున ఏం చెప్పారు? విభజన చట్టంలో 13 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు కలుపుకుని 5 ఏళ్ల పాటు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పిస్తాము అని చెప్పి ప్రధానమంత్రి గారు అన్నారు. ఆ ప్రత్యేక హోదా గురించి ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదు కేంద్రం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అడగరు. చెప్పిన మాటలనే అమలు చేయకుండా ఉన్నప్పటికీ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి ఈ రోజున ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి ఈ ప్రత్యేక హోదా మీద రాజ్యసభలో చర్చ జరుగుతూ ఉన్నప్పుడు బీజేపీ తరఫున మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా సరిపోదు, పరిశ్రమలు పెట్టడానికైనా లేకపోతే అవి ఒక రూపం తీసుకోవడానికైనా సరిపోదు కనుక 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉండాలి అని చెప్పి ఆ రోజున ప్రపోజ్ చేశారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఆ రోజు అపోజిషన్లో ఉన్నారు వెంకయ్యనాయుడు గారు. నిజానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజనకి నిర్ణయం తీసుకోవడము, దానికి మద్దతు తెలియడం పట్ల సీమాంధ్ర ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆ రోజు రాజ్యసభలో కనీసం సీమాంధ్రకి న్యాయం జరగాలి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి విషయాల మీద హర్షం వ్యక్తం చేశారు అక్కడ ప్రజలు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? అధికారంలో ఉన్నది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఏదైతే 10 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ రోజు బిల్లు చట్టం సందర్భంలో జరిగినటువంటి చర్చలో ఆ సవరణలో మీరు మాట్లాడారో దాని మీద ఇవాళ 10 ఏళ్లు కాదు కదా, కనీసం 5 ఏళ్ల ప్రత్యేక హోదా మీద ఇవాళ ఏ హామీ ఉండదు. ఆ కేంద్రం మాట ఇవ్వదు, ఇచ్చిన మాట ఏమైందని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడగరు. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి మేము ఈ రోజున చాలా ఆందోళన పడుతూ ఉన్నాం. ఎందుకంటే లోటు బడ్జెట్ మీద కనీసం ఈ బడ్జెట్లో వెంటనే పెట్టాల్సినటువంటి సబ్జెక్ట్ అది. ఈ బడ్జెట్లో ఖచ్చితంగా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల కొరతతో ఉంది కనుక లోటు బడ్జెట్ పూడ్చడం తమ బాధ్యత అని చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టలేకపోతే 3 వారాలైనా కూడా కనీసం చంద్రబాబు గారి దగ్గర నుంచి, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేంద్రానికి లేఖ వెళ్ళలేకపోయిందంటే ఇది పనిచేస్తున్నట్లా లేకపోతే నిద్ర నటిస్తున్నట్లా అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఇంజన్ను కోల్పోయిందని చెప్పి ఆ రోజు విభజన చట్టం సందర్భంలో ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇంజన్ కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము దాన్ని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజధాని నిర్మాణానికి సంబంధించింది కావచ్చు, లోటు బడ్జెట్కి సంబంధించింది కావచ్చు, ప్రత్యేక హోదాకి సంబంధించింది కావచ్చు, ఇన్ని మాటలు మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొత్తగా అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుంచి ఒక్కటంటే ఒకటి అమలు చేయించుకోలేకపోతున్నారంటే ఇది చేతగానితనానికి నిదర్శనం కాదా? ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు మౌనం వహిస్తున్నారు? మీరు మాట్లాడితే కేంద్రం మీ మీద ఏమన్నా విరుచుకుపడుతుందని మీకు భయమా? లేకపోతే మీ మీద ఇంకేమన్నా ప్రయోగిస్తుందని భయమా?
ఏ రకంగా మీరు కేంద్రాన్ని అడగలేకపోతున్నారు? ఇవాళ మీకు బాధ్యత ఉంది. గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటిది ఉందో దాన్ని కనీసం మినిమంగా ₹1 మీరు ఇవాళ కేంద్రం నుంచి డిమాండ్ చేయలేకపోతున్నారంటే, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, చాలా వనరులు సంపాదించుకోవాల్సినటువంటి రాష్ట్రం, కానీ ఇచ్చినటువంటి మా బాధ్యత అని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచే మీరు ₹1 సంపాదించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే ఇవాళ మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు మీ చర్యలని చెప్పి అడుగుతున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఇవాళ వరి మీద కేంద్రం మద్దతు ధర కొద్దిగా పెంచుతున్నట్లుగా ప్రకటించింది జూన్ 28వ తారీఖున. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. స్వామినాథన్ గారి కమిషన్ సిఫార్సులన్నిటినీ అమలు చేస్తామని చెప్పుకున్నారు. వ్యవసాయాన్ని ఎంత లాభసాటిగా చేస్తామా అని అంటే, వాళ్ళ పెట్టుబడి మీద 50% లాభం వచ్చే విధంగా మద్దతు ధర ఇస్తాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. పెట్టుబడి మీద 50% లాభం సంగతి అవతల పెడితే, వరి మీద ముష్టేసినట్లుగా 20 నుంచి 30 రూపాయలు పెంచితే మద్దతు ధరగా, కనీస మద్దతు ధర అంత అన్యాయంగా పెంచితే కేంద్రం, ఇవాళ రైతుల తరపున ఒక్క ముక్క కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు. దాదాపు నెల రోజులైంది ఈ వరి మీద మద్దతు ధర ప్రకటించి. ఈ మద్దతు ధర ఏమాత్రం సరిపోదు రైతుకి, దీన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా కనీసం లేఖ రాశారా కేంద్ర ప్రభుత్వానికి? లేదు. దాని మీద కనీసం తన అసంతృప్తిని వ్యక్తం చేశారా? లేదు. ఈ రోజున ఏ విషయం మీదైనా సరే ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్నటువంటి వైఖరి పట్ల ఎక్కడా కూడా కనీసం విమర్శనాత్మకంగా కూడా, కనీసం విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు. అంటే కేంద్రం అన్ని చేస్తుందనే ఉన్నా మీకు ధీమా ఉందా? బడ్జెట్లో పెట్టకపోయినా, రూపాయి విదల్చకపోయినా, కేంద్రం మీకేమన్నా వడ్డించిన విస్తరగా అన్ని అమర్చి పెడుతుందని మీరు భావిస్తున్నారా? మీరు అడగకపోయినా? కానీ కేంద్రం అట్లా చెప్పడం లేదే. చెప్పినటువంటి విషయాలనే కనీసం ఎప్పుడు చేస్తామనేటటువంటిది కూడా ప్రస్తావన లేకుండా పోతే, బడ్జెట్లో ఈ ఎలకేషన్స్ సంబంధించినటువంటి ప్రస్తావనే లేకపోతే ఇక మీరు ఏం సాధిస్తున్నట్లు? ఇవాళ కేంద్రం నుంచి ఈ రకమైనటువంటి ఒక ఉదాసీనతని, ఈ రకమైనటువంటి నిర్లక్ష్యాన్ని భరిస్తూ సహిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉండడం వెనుక ఏం రహస్యాలు ఉన్నాయనేటటువంటిది తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే మాట్లాడుతున్నాం కదా. మేము అందుకే కదా మాట్లాడుతున్నాం. మాట్లాడతాము. అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు పెట్టినప్పుడు పార్లమెంట్లో మాట్లాడతాం. ముఖ్యమంత్రిగా మీరు మద్దతు ఇచ్చినటువంటి కేంద్రం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కనీసం చేపట్టాల్సినటువంటి బాధ్యత, ప్రధాన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు చేయడం లేదు? అసలు ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు లేఖలు రాయడం లేదు? ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి చేయడం లేదు? ఎందుకు కేంద్రంతో ఈ లాలూచి? మీకు ఎందుకు లాలూచి పడుతున్నారు చంద్రబాబు గారు? మీరు దేనికి భయపడుతున్నారు? థ్యాంక్ యూ.